హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు వజ్ర కంకణం. పూర్వం రామాపురంలో మునయ్య అనే ధనవంతుడికి 3 కొడుకులున్నారు. అతను చనిపోతూ బాగా ఆస్తి ఇచ్చిపోయాడు. మునయ్య భార్య అంతకు ముందే చనిపోయింది. పెద్ద కొడుకు సోము పొడుగ్గా ఉంటాడు, సోమరిపోతు. రెండోవాడు భీముడు బోండంలా ఉంటాడు, మందమతిగా ఉంటాడు. మూడోవాడు విక్రమ్, చూడటానికి చాకులా ఉంటాడు, తెలివైనవాడు. వ్యవసాయం పనులన్నీ అతడే చేసేవాడు. పెద్దవాళ్ళిద్దరూ తిని నిద్రపోయి జూదాలు ఆడుకునేవారు. విక్రమ్ అంత చేస్తున్నా వారికి తృప్తి లేదు. దేనికో దానికి తిట్టిపోసేవారు. సోము ఏదంటే దానికి భీముడు తందానా తానా అనేవాడు. సోముకి ఒక రోజున అనుమానం వచ్చింది. విక్రమ్ తమకంటే తెలివైనవాడు, వాడింకా పెద్దవాడైతే తమ ఆస్తి కాదేసి పొమ్మంటాడేమోననే భయం వేసింది. భీముడు కూడా అది విని నిజమే అన్నాడు. ఓ రాత్రి అన్నదమ్ములిద్దరూ కలిసి విక్రమ్కి చిప్ప ఇచ్చి, ఇదే నాన్న ఆస్తిలో నీకు భాగం, మళ్ళీ ఈ గుమ్మం తొక్కావా చంపేస్తాం అంటూ హడలు కొట్టి తరిమేశారు. విక్రమ్కి 10 ఏళ్ళు అప్పుడు. అన్నల చేత బహిష్కరింపబడి అడవికి చేరుకున్నాడు. ఆ రాత్రి చెట్టు కింద నిద్రపోయాడు. తెల్లవారి తన పక్కన ఒక పక్షి బాధతో మూలుగుతూ ఉండటం చూశాడు. దాని గాయం కడిగి ఆకుపసర్లు పోసి కట్టుకట్టాడు. రాత్రికి దానికి స్వాస్థ్యం చిక్కింది. అది రివ్వున ఎగిరిపోయి ఒక విత్తనపు గింజ తెచ్చి అతడికి ఇచ్చింది. దీన్ని పాతిపెట్టు, నీకు ఐశ్వర్యం కలుగుతుంది అన్నది వెళ్ళిపోతూ. విక్రము సెలయేటి ఒడ్డున ఒక గుడిసె వేసుకున్నాడు. పక్షి ఇచ్చిన విత్తనాన్ని పాతాడు. 3 నెలల్లో గుమ్మడి తీగ 10 గుమ్మడికాయల్ని కాసింది. తను రోజు గుమ్మడికాయలు తినవచ్చునని ఒకదాన్ని అడ్డంగా కోశాడు. అందులో నుంచి ముత్యాలు రత్నాలు పడినాయి. పక్షి మాటలు జ్ఞాపకం వచ్చి నిజమేనని అనుకున్నాడు. అన్నలు తరిమేసినా విక్రమ్కి వాళ్ళంటే గౌరవము అభిమానము పోలేదు. 2 గుమ్మడికాయలను తీసుకొని వెళ్ళాడు. సోము భీముడు నిద్రపోతున్నారు. తలుపు చప్పుడైతే లేచారు. విక్రము గుమ్మడికాయలతో నిలబడి ఉండటం చూసి తిట్టారు మళ్ళీ వచ్చినందుకు. నేను మీకు కానుక ఇవ్వటానికి వచ్చాను అన్నాడు విక్రమ్. ఆ వెధవ గుమ్మడికాయలను తీసుకొచ్చి కానుక అంటావా అని కసిరి కొట్టారు. విక్రము వెంటనే గుమ్మడికాయలు కోసి చూపించాడు. రత్నాలు ముత్యాలు పడ్డాయి అందులో నుంచి. సోము భీముడు ఆబగా వాటిని ఏరేసుకొని, ఇవి నీకు ఎలా వచ్చాయి, ఎక్కడైనా దొంగతనం చేశావా అని అడిగారు. విక్రము జరిగిందంతా చెప్పాడు. ఇద్దరూ కలిసి వాటిని ఇంట్లో దాచేసుకొని విక్రమ్ను తిట్టి తరిమేశారు. తన అన్నలు మారనందుకు బాధపడుతూ తిరిగి అడవికి వెళ్ళిపోయాడు విక్రమ్. సోముకి ఆశ పెరిగింది. ఆ పక్షిని పట్టుకొని తాము విత్తనం సంపాదిస్తే ఇంకా గుమ్మడికాయలు వస్తాయని భీముడికి చెప్పాడు. ఇద్దరూ అడవికి చేరారు. భీముడు ఉండేలు బద్దతో పక్షుల్ని కొడుతున్నాడు. ఒక పక్షికి దెబ్బ తగిలి పడిపోయింది. దానికి వెంటనే ఇద్దరు వైద్యం చేశారు. ఆ పక్షి వారికి ఒక విత్తనం ఇచ్చింది. దాన్ని తెచ్చి ఇంట్లో పెరట్లో పాతారు. వేలాది అనపకాయలు కాశాయి. ఒక రోజున కాయలన్నీ కోసి గదిలో పోసి రత్నాలు ముత్యాలు ఏరుకోవటానికి కాయల్ని కోసారు ఇద్దరు. అందులో నుంచి పెద్ద పెద్ద పాములు బయటికి వచ్చాయి. విక్రమ్ని అన్యాయం చేశారు. మళ్ళీ ఇంటికేసి గ్రామంకేసి వస్తే మిమ్మల్ని నంజుకు తినేస్తాం అని పాములు అరిచాయి. సోమరి అన్నదమ్ములు ఒకటే పరుగు. మళ్ళీ వారు రోజులు గడిచినా ఆ ఊరు రానేలేదు. విక్రమ్కి అన్నలు ఎక్కడికో పారిపోయారని తెలిసి ఇంటికి వచ్చాడు. ముత్యాలు రత్నాల్ని అమ్మి భారీ స్థాయిలో వర్తకం చేయసాగాడు. వ్యాపార నిమిత్తం మీద ఒకసారి చీకటి పడే వేళకి ఒక గ్రామం పొలిమేర చేరుకున్నాడు. దారిలో అతడి గుర్రాన్ని ధనాన్ని దొంగలు ఎత్తుకుపోయారు. అంగారక లోపల దాచుకున్న 10 వరహాలు తప్ప అన్నీ పోయాయి. పొలిమేరల్లో విక్రమ్కి ఒక వృద్ధుడు కనిపిస్తే, ఈ ఊళ్ళో పూటకొళ్ళ ఇల్లు ఉన్నాయా అని అడిగాడు.
ముసలి వ్యక్తి దూరంగా కనిపించే ఇంటిని చూపించి, అదే మంగమ్మ పూటకూళ్ళ విడిది, భోజనం బాగుంటుంది, ఆమె గుర్రాల్ని అద్దెకిస్తుంది, అమ్ముతుంది కూడా అన్నాడు. విక్రము అటువైపు నడిచాడు. తన ఊరు 30 యోజనాల దూరంలో ఉంది. తిరిగి వెళ్ళటానికి గుర్రం ఉండి తీరాలి. అరువు ఇస్తే గుర్రాన్ని కొనాలి, లేదా అద్దెకైనా తీసుకోవాలి అనుకుంటూ విడిదికి వచ్చాడు. దీపాలు వెలుగుతున్నాయి. బాటసార్లు నడవాలో చెట్టు క్రింద కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మంగమ్మకి 50 ఏళ్లుంటాయి. బాటసార్లని విలువైన అతిథుల్లా చూసుకుంటూ వారు కోరుకునేవి క్షణాల మీద అమరుస్తోంది. విక్రమ్ని సాదరంగా ఆహ్వానించి గది ఇచ్చింది. స్నానానికి ఏర్పాట్లు చేసింది. ఇంతలో వంటలు పూర్తయ్యాయి. మంగమ్మ ఆకులు వేస్తూ గంట కొట్టింది. బాటసార్లు వచ్చి విస్తర్ల ముందు కూర్చున్నారు. ఆమె వంటని అందరూ ఆప్యాయంగా తిన్నారు. మంగమ్మ కొసరి కొసరి తినిపించింది. భోజనాలయ్యాక అందరికీ తల ఒక తీపి రొట్టె ఇచ్చింది. తర్వాత తిందామని అంగారకాలో దాచుకొని తన గదికి చేరుకున్నాడు నిద్రపోవటానికి. అర్ధరాత్రి వేళ బాగా చప్పుడైంది. విక్రమ్కి మెలకువ వచ్చింది. చప్పుడు ఎక్కువగా ఉంది. దొంగలు వచ్చారేమో. మంగమ్మ ఒంటరిగా ఉందని తెలిసి దోచుకోవటానికి తను ఆమెని రక్షించాలి అనుకుంటూ గది బయటకు వచ్చాడు. పక్క గది అతన్ని లేపాడు. అతడు లేవలేదు. కత్తి తీసుకుని అతడే నడవాలోకి వచ్చాడు. మంగమ్మ గది నుంచి ఆ చప్పుడు. ఆమె గది దగ్గరికి వెళ్ళి కిటికీలో నుంచి చూశాడు విక్రమ్. మంగమ్మ ఎర్రచీర కట్టుకొని ఉంది. తలకి పాములను చుట్టుకుంది. జై వజ్రపాల అని అరుస్తూ మంచం కింద పెద్ద పెట్టెలాగి దానిమీద నిలబడి ఏవో మంత్రాలు చదివింది. తర్వాత క్రిందకి దిగి పంటితో పై మూత తీసింది. తల పెట్టెలోకి పెట్టి ఒక కర్ర గుర్రం, ఓ కర్ర ఆడబొమ్మ, బంగారు గుణపము, చివర్న వజ్ర కంకణము తీసింది. వాటిని ఓ పళ్ళెంలో పెట్టి గదిలోని 4 వైపులా నేల మీద తిప్పింది. మంత్రాలు చదువుతూ సాంబ్రాణి వేసింది. కర్ర బొమ్మ గుర్రాన్ని క్రింద వేసి పైన గుణపం పెట్టి వజ్ర కంకణంతో వాటిని కొట్టసాగింది. పచ్చటి పొగ వచ్చింది. నేల మీద పచ్చరంగు మట్టి కనిపించింది. పెట్టెలోని విత్తనాలు తీసి గదంతా చల్లింది. ఆమె ఒకవైపున చల్లుతూ ఉంటే మరోవైపు మొక్కలు వచ్చేస్తున్నాయి. విక్రము ఆశ్చర్యపోయాడు. అలాంటి వింత అతనెప్పుడూ చూడలేదు. మంగమ్మ వాటిని కోసి గింజలు ఓ చేటలో పెట్టింది. తర్వాత పిండిగా విసిరింది. పిండిని ఆకులో పోసి వజ్ర కంకణం దానిమీద పెట్టింది. పిండి తీయేటి రొట్టెల దొంతరగా మారిపోయింది. వజ్రపాల, ఇవాళ 37 మంది బాటసార్లు వచ్చారు. అందరికీ రొట్టెలిచ్చాను. వాళ్ళు తెల్లగుర్రాలుగా మారిపోతారు. నువ్వు మనుషుల్ని పంపి వాటిని తోలుకుపోయి కమ్మగా తిను. వజ్ర కంకణం ఉండగా నీకు లోటు రాదు. 3 భూతాలు యక్ష కిన్నెర పక్షి నుంచి ఎత్తుకొచ్చిన నగ వజ్ర కంకణం. అది చెయ్యలేని పనే లేదు అంది మంగమ్మ. విక్రంకి అప్పుడు ఆమె ఒక మంత్రగత్తె అని, ఏదో రాక్షసుడికి బంటుగా ఉండి అమాయక ప్రజలని వంచించి వారిని గుర్రాలుగా మార్చి చంపించేస్తుందని, తను రొట్టె తినకపోవటం చాలా మంచిదైందని, లేకపోతే తను గుర్రంగా మారిపోయి ఉండేవాడినని అనిపించింది. తను రక్షింపబడటం కాదు, ఈ నరమేధం ఆగాలి. దానికి తనేం చేయాలి అని ఆలోచిస్తూ తన గదికేసి నడిచాడు. బాటసారుల గదిలోకి చూశాడు. ఒక్కో గదిలో మనిషి కనపడటం లేదు, గుర్రం ఉంది. అప్పుడే మారిపోయారన్నమాట అనుకుంటూ తన సంచి తీసుకుని గోడ దాటి వెళ్ళిపోయాడు విక్రమ్. వేషం కొద్దిగా మార్చుకొని రాత్రికి వచ్చాడు మళ్ళా. కొత్త బాటసార్లతో విడిది కిటకిటలాడుతోంది. మంగమ్మ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తోంది. విక్రము, నీ నాటకం ఇవాళతో సరి అనుకున్నాడు. వేషం మార్చుకోవడంతో అతన్ని అవ్వ గుర్తుపట్టలేదు. ప్రొద్దుట వజ్రపాలుడి అనుచరుడితో గొడవ అయ్యింది. ఆమెమో 37 గుర్రాలున్నాయంటుంది. అతడు 36 అంటాడు.
చివరికి తనే మర్చిపోయి ఉంటుందని సర్ది చెప్పి పంపించేసింది. విక్రము రాత్రి తను తినకుండా మిగిల్చిన రొట్టెని చిన్న చిన్న ముక్కలుగా చేసి మంగమ్మ తినే ఆహారంలో కలిపేశాడు. మంగమ్మ రాత్రి అందరికీ రొట్టెలు ఇచ్చి తను భోజనం చేసింది. ఇంకా విత్తనాలు చల్లాలి అనుకుంటూ ఉండగా ఆవలింతలు వచ్చి అక్కడే పడి నిద్రపోయింది. విక్రము నిద్రపోకుండా ఆమెనే చూస్తున్నాడు. రాత్రి 3వ జాములో మంగమ్మ ముచ్చటైన గుర్రంగా మారిపోయింది. వజ్రకంకణం తీసుకొని మంగమ్మ మారిన గుర్రం ఎక్కి సాయంత్రానికి లంకిణీ రాజ్యం చేరుకున్నాడు. అక్కడ వ్యాపార విశేషాలు పరిశీలిద్దామని. సత్రంలో అతడికి ఆ దేశపు ఏలిక మరణించాడని మహామంత్రి గుప్తనాగు మర్నాడు కొన్ని పోటీలు నిర్వహించి ప్రతాపవంతుడైన యువకుణ్ణి ప్రభువుగా ఎంపిక చేస్తాడని తెలిసింది. విక్రమ్కి తన అదృష్టం పరిశీలించుకోవాలనిపించి ఉదయమే కోటకి వెళ్ళాడు. దళపతి పోటీదారుల పేర్లు రాసుకుంటున్నాడు. మొత్తం 60 మంది. మధ్యాహ్నం వారిని గుప్తనాగు పిలిచి, పోటీ చాలా కష్టంగా ఉంటుంది, అనవసరంగా చచ్చిపోకండి, 1000 వరహాలు ఇస్తాను, తీసుకొని పొండి అన్నాడు. సగం మంది ఆ ధనానికి ఆశపడి తీసుకొని వెళ్ళిపోయారు. గుప్తనాగు పథకం వేరు. పోటీదారులు ఎవరూ లేరని, అంచేత తనే పాలిస్తానని ప్రజలకు చెప్పి సింహాసనం ఎక్కుదామనుకుంటున్నాడు. ఈసారి 2000 వరహాలు ఆశ పెట్టాడు. మరో 10 మంది జారిపోయారు. తర్వాత 5000 వరహాలు ఆశ పెడితే మరో 5గురు తప్పుకున్నారు. 10,000 వరహాలు ఇస్తాను, మీరు కూడా పొండి అన్నాడు. కానీ వారు ఒప్పుకోలేదు. అడ్డదారులకి తాము అంగీకరించమన్నారు. మీ కర్మ, నేనేం చేస్తా అంటూ గుప్తనాగు పోటీలు ప్రారంభించాడు. రాజసభ జనంతో కిటకిటలాడుతోంది. మొదట కంత్రీపాలుడి వంతు వచ్చింది. బోనులో నుంచి 7 సింహాలు బయటికి తీశారు. వాటిని ఓడించాలి లేదా చంపాలి. కంత్రీపాలుడు కత్తి ఎత్తేలోగానే సింహాలు మూకుమ్ముడిగా పడి అతన్ని చంపేశాయి. ఇది చూసి మిగతా 3 పోటీదారులు భయపడి పారిపోయారు. విక్రమ్ ముందుకు వచ్చాడు. గుప్తనాగు అతన్ని విరమించుకోమని చెప్పాడు. అతడు వినలేదు. గోదాలోకి దిగాడు. సింహాలు బోనులో నుంచి అతన్ని చుట్టుముట్టాయి. పంజా ఎత్తబోయి ఆగిపోయాయి. అతడి దగ్గర వజ్రకంకణం ఉండడం చేత అవి పిల్లి పిల్లలు అయిపోయాయి. ఒక్కో సింహాన్ని ముద్దు పెట్టుకొని గిరగిరా తిప్పి తిరిగి బోనులో పెట్టేశాడు. జనం చప్పట్లు కొట్టారు. విక్రమ్ మహారాజుకి జై అంటూ కళతార ధ్వనులు చేశారు. గుప్తనాగు పథకం దెబ్బతింది. విధిలేక పట్టాభిషేకం జరిపించినా అతడి గదిలోకి కాలనాగులను పంపించాడు. అవి విక్రమ్ తలదిండు కింద చేరి నిద్రపోయాయి. తెల్లవారి అతడు చనిపోయి ఉంటాడని గుప్తనాగు దుప్పటి తీస్తున్నప్పుడు తను వదిలిన కాలనాగులే అతన్ని కాటువేశాయి. క్షణాలలో విషం నరనరాలకి ఎక్కింది. నీ కుటిల తంత్రానికి తగిన ప్రాయశ్చిత్తం ఇదేలే అంటూ విక్రమ్ లేచాడు. గుప్తనాగు శవమయ్యాడు. మూలశత్రువు అంతరించడంతో విక్రమ్కి ఎదురు లేకపోయింది. పరిపాలనా విధానాన్ని పటిష్టం చేశాడు. ప్రజల అవసరాలు గమనిస్తూ అనతి కాలంలోనే ఉత్తమ ప్రభువు అనిపించుకున్నాడు విక్రమ్. కొన్ని రోజులు గడిచాయి. గుమంగా పక్క రాజ్యం. దాన్ని మణిగుప్తుడు పరిపాలిస్తున్నాడు. అతడికి ఏనుగులంటే చాలా ఇష్టం. దేశ దేశాల నుంచి ఏనుగులను తెప్పించి పెంచేవాడు. ఎక్కువ ఏనుగులు ఉండే రాజే బలవంతుడని, ధనవంతుడని అతడి అభిప్రాయం. మణిగుప్తుడు ఒక రోజున తన ఏనుగుల సంఖ్య తెలుసుకుని, మాకంటే గొప్పవాడు ధనవంతుడు ఉన్నాడా అమాత్య అని గర్వంగా అడిగాడు. దానికి అమాత్యుడు, ప్రభు, మన పొరుగు లంకిణీ రాజ్యం కొత్త ఏలిక విక్రమ్ దగ్గర నవరత్నాలతో చేసిన అనేక నగలు ఉన్నాయని, అతడు పేదలకి విరివిగా బంగారం దానం చేస్తాడని తెలుస్తోంది. మీరు పండు దానం చేయడమే మహాపాపం అనుకుంటారు. బంగారం దానం చేసే విక్రమ్ గొప్పవాడైతాడా, మీరైతారా అని ఘాటుగా సమాధానమిచ్చాడు. అమాత్యుడు వృద్ధుడయ్యాడు. అతడేమిక భయపడదలుచుకోలేదు.
మణిగుప్తుడికి మంత్రి మీద కంటే విక్రమ్ మీద కోపం వచ్చింది. తనకంటే ధనవంతుడు మరొకరు ఉండకూడదు. అతడికి బంగారం చేసే విద్య ఏమైనా తెలిసేమో, లేకపోతే ధారాళంగా దానాలు ఎలా చేస్తాడు? విక్రమ్ని బంధించాలి. మంత్రిని ఉపాయం చెప్పమన్నాడు. ఏమైతే అదైందిలే అని అమాత్యుడు ఒక ఉపాయం చెప్పాడు. వడ్రంగులు పెద్ద కర్ర ఏనుగుని తయారు చేశారు. కాళ్ళ కింద కనిపించకుండా చక్రాలు అమర్చారు. తలుపు తీస్తే లోపల 50 మంది సైనికులు పడతారు. కర్ర ఏనుగుని సైనికులతో నింపి విక్రమ్ వేటకి వచ్చే సమయం చూసి తమ 2 రాజ్యాలకి ఉమ్మడిగా ఉండే అడవిలో ఆ ఏనుగుని వదిలాడు. విక్రము ఆ రోజే అడవికి వచ్చాడు. మధ్యాహ్నం దాకా వేటాడి అలసిపోయి శిబిరానికి వచ్చాడు. రాజోచిత దుస్తులు తీసి పట్టు లుంగీ కట్టుకొని సెలయేటిలో స్నానానికి వెళ్ళినప్పుడు కర్ర ఏనుగు కనిపించింది. ఇంత పెద్ద ఏనుగులు ఉండవే అనుకుంటూ దాని దగ్గరికి వెళ్ళాడు. పొట్టలోని సైనికులు బయటికి వచ్చి అతన్ని బంధించి కోటకు తీసుకుపోయారు. మణిగుప్తుడు తన పథకం పారినందుకు సంతోషించి, విక్రమరాజా, నీకు బంగారం చేసే విద్య తెలుసునని తెలిసింది. అది మాకు చెప్పావా, నిన్నేం చేయకుండా వదిలేస్తాను అన్నాడు. విక్రంకి తనని ఎందుకు బంధించారో అప్పుడు తెలిసింది. ఎదురు తిరుగుదామంటే దగ్గర కరవాలము వజ్ర కంకణము లేవు. మరి ఉపాయంగానే ఉపద్రవాన్ని దాటాలి. నేర్పుతాను రాజా. రోజు నువ్వు నాకు పాదాభివందనం చేయాలి. నన్ను గురువుగా భావించి శుశ్రూష చేయాలి. మిక్కిలి భయభక్తులతో మసులుకోవాలి. దీనికిష్టమైతే నేర్పుతాను అన్నాడు. మణిగుప్తుడు చాలా గర్వి. ఒకరిని ఆజ్ఞాపించడమే గాని గౌరవించడం అతడికి తెలియదు. బంగారం విద్య కావాలి. అయినా తన శుశ్రూషలు చేయలేడు. పోనీ మా అమ్మాయి చంద్రభానికి నేర్పు అన్నాడు. విక్రము అంగీకరించాడు. మణిగుప్తుడు అతడికి విడిది ఏర్పాటు చేసి పారిపోకుండా భటుల్ని కాపలా పెట్టాడు. కూతురితో బంగారం తయారీ విద్య నేర్చుకోమని చెప్పాడు. గురువుకి కుష్ఠువ్యాధి ఉందంటూ మధ్యన తెర కట్టించాడు. వయసులో ఉన్నవారు మోహంలో పడకుండా మొదటి రోజు పాఠం తెర మధ్య ముగిసింది. 2వ రోజున కూడా అలాగే జరిగింది. 3వ రోజున విక్రము గత 2 రోజులు నేర్పిన శ్లోకాలు అప్పగించు అన్నాడు. అవి ఎప్పుడో మర్చిపోయానంది. మూర్ఖురాల, ఇలాగైతే నీకు ఈ జన్మలో పసిడి తయారీ విద్య రాదు. మీ నాన్న ఏదో తెలివైన దానివన్నాడు. నువ్వింత బడుద్దాయమనుకోలేదు అంటూ విక్రమ్ కోపంగా తిట్టాడు. చంద్రబాను అతడు మూర్ఖురాలు, బడుద్దాయి అంటూ తిట్టడంతో మండిపోయింది. తెర తొలగించి, కుష్టువాడా, నన్నంత మాట అంటావురా అంది కోపంగా. నాకు కుష్టు ఎక్కడ ఉంది అన్నాడు అతడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారు. సాటి లేని మేటి అప్సరస ఆమె. ఆమె సోయగాలికి ముగ్ధుడయ్యాడు. అతడే విక్రమ్ మహారాజని తెలిసి ఆమె పొంగిపోయింది. ఇద్దరి మధ్య ప్రణయలత అల్లుకుంది. మీ నాయన ఏదో దుష్ట పథకంలో ఉన్నాడు. నన్ను పెళ్లాడాలని ఉంటే సహకరించు అన్నాడు. ఆమె అతడు చెప్పినట్లే చేస్తానని వాగ్దానం చేసింది. అతన్నే పెళ్లాడతానని బాస చేసింది. కొన్ని రోజులు గడిచాయి. చంద్రభాను పాఠాలు శ్రద్ధగా నేర్చుకుంటున్నానని తండ్రికి చెబుతోంది. ఓ రోజున తనకి పాఠాలు వచ్చాయని, అడవిలోని పసిడి మూలికను తానే తెంపి తేవాలని, అది తెచ్చాక బోలెడు బంగారం తయారు చేసుకోవచ్చునని చెప్పింది. మణిగుప్తుడు సంతోషించి, గురువు వస్తున్నాడా? జాగ్రత్త, తొందరగా వచ్చేయండి. నువ్వు స్వయంగా బంగారం తయారు చేసేదాకా అతన్ని వదలను అన్నాడు. వారిద్దరూ అడవికి వెళుతూ ఉంటే పెద్ద సైన్యాన్ని కూడా పంపాడు. విక్రము, చంద్రభాను అడవికి చేరుకున్నారు. ఆమె తనతో తెచ్చిన వరహాల మూట పక్కగా చల్లింది. మణిగుప్తుడు భటులు మహారాజులాగే లోభులు. బంగారు వరహాలు ఏరుకునే యావలో పడిపోయారు. ఈలోగా అతడు ఆమె గుర్రం మీద సరిహద్దు దాటేశాడు. లంకిణీ రాజ్యం చేరారు. ప్రభువు క్షేమంగా తిరిగి వచ్చినందుకు ప్రజలంతా సంతోషించారు. శిబిరంలోని వస్తువులు మంత్రి జాగ్రత్త చేశాడు. వజ్ర కంకణం తీసుకొని ధరించాడు విక్రమ్. దీన్ని మరిచిపోవటం వలనే అందాల భార్య దొరికింది. లేకపోతే వారిని అక్కడే చంపి ఉండేవాడు.
పెళ్లి ముహూర్తం పెట్టించి మణిగుప్తుడికి కళ్యాణ పత్రిక పంపించాడు. వారిద్దరూ కలిసి టోపీ వేశారని మణిగుప్తుడు మండిపడ్డాడు. కన్నకూతురు మోసం చేసినందుకు ఖిన్నుడయ్యాడు. పట్టపురాణి జయమంగళ కూతురు చేసిన పనికి సంతోషించింది. మనకు అంత మంచి అల్లుడు దొరుకుతాడా? ఎందుకు విచారిస్తారు? రండి పెళ్లికి వెళదాం అన్నది భర్తతో. మణిగుప్తుడు భార్యని తిట్టిపోశాడు. ఎవరూ పెళ్లికి వెళ్ళటానికి అనుమతించను. నా కూతురు చచ్చిందనుకుంటాను. అది నా బిడ్డ అయితే ఇలా వెన్నుపోటు పొడుస్తుందా? నన్ను టోకరా వేసినందుకు పగ తీర్చుకుంటాను విక్రమ్ మీద. నా తడకా ఏమిటో రుచి చూపిస్తా. ఆవేశంతో పెడబొబ్బలు పెట్టాడు. భర్త ధోరణి తెలిసిందే గనక జయమంగళ వాదించుకోదలుచుకోలేదు. భర్తకు తెలియకుండా పెళ్లికి కానుక పంపించింది కూతురికి. విక్రమ్ తిరిగి కొన్ని కానుకలు పంపి అత్తమామలని తమ రాజ్యం సందర్శించమని ఆహ్వానం అందచేశాడు. భటుడు తెచ్చిన ఆ పత్రం చింపిపడేసి కానుకలు తిరస్కరించాడు. ఇటువంటి వెకిలి పనులు చేయవద్దని నీ ప్రభువుకి చెప్పు. త్వరలోనే తగిన శాస్తి జరుగుతుందని చెప్పు. మణిగుప్తుడి శరీరము ఆవేశంతో సుడులు తిరుగుతోంది. బలమైన రాజుతో యుద్ధం చేయటానికి అమాత్యుడు అంగీకరించడం లేదు. అయితే మరో పథకం ఏదో వేసి విక్రమ్ను బంధించి తండి. అప్పుడు దాకా మాకు శాంతి ఉండదు. 1 మాసంలో ఆ పని జరిగిపోవాలి. అల్లుడిగాడు మా కాళ్ళ ముందు ఆవు రావురుమంటూ పడి ఉండాలి అని ఆజ్ఞాపించాడు. మూర్ఖరాజుతో వాదన ఎందుకని సరే అన్నాడు మంత్రి. సోము భీముడు అనేక ఊర్లు తిరిగి చివరికి గుమ్మంగా రాజధానికి చేరారు. వారికి అక్కడ తమ తమ్ముడు ఆ రాజ్యం వారి అల్లుడని, అతడు లంకిణీ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడని తెలిసింది. తాము అక్కడికి పోతే ఇక ఏ లోటు ఉండదని, విక్రమ్ తప్పకుండా ఆదరిస్తాడని భావించారు. అంత దూరం ప్రయాణించడానికి ధనం కావాలి. వాళ్ళేమో సోమరులు, కష్టపడి ఏ పని చేయరు. ఇన్నాళ్ళు మోసాల మీదే బ్రతుకుతూ వచ్చారు. ఓ దొంగతనం చేస్తూ దొరికిపోయారు. రాజభటులు వారిని మణిగుప్తుడి వద్దకు తీసుకుపోయారు. వీళ్ళిద్దరికీ చెరో కత్తి ఇచ్చి ఒకరిని ఒకరు పొడుచుకోమనండి. వాళ్ళు పొడుచుకొని చచ్చేదాకా వేడి వేడి నూనె విసురుతూ ఉండండి అన్నాడు తీర్పుగా. మహాప్రభో, మీ అల్లుడికి అనలం, మాకీ శిక్ష వేయటం తగునా అంటూ గొల్లుమన్నారు. అల్లుడికి అన్నలంటే మహారాజు కోపం ఇంకా ఎక్కువైంది. ఏనుగుల చేత తొక్కించండి అన్నాడు. అమాత్యుడు మహారాజు చెవిలో ఊదాడు ఏదో. ఆయన ముఖం వికసించింది. అమాత్య, మీ బుర్ర అమోఘం. మీరు లేకపోతే నేను పరిపాలన చేయలేను సుమా అన్నాడు పొగడ్తగా. శిక్ష అమలు చేయటానికి తీసుకుపోతున్న వారిని వెనక్కి పిలిచాడు మహారాజు. మీరు మా అల్లుడికి అన్నలని తెలియక శిక్షించబోయాను. హాయిగా విశ్రాంతి తీసుకోండి. నేనే అంబారీ మీద మిమ్మల్ని మీ సోదరుడి దగ్గరికి పంపుతాను అన్నాడు. ఇద్దరూ బ్రతుకుజీవుడా అనుకున్నారు. ఇద్దరికీ బ్రహ్మాండమైన విడిది ఇచ్చాడు. రాజోపచారాలు జరుగుతున్నాయి. అమాత్యుడు వారి చేత అవి ఇవి లాగించాడు. వారికి విక్రమ్ పైన కోపం ఉందని తెలిసిపోయింది. అమాత్యుడికి తమ పని మరింత సులభమైంది. మీరు మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళి అతడి శక్తియుక్తులు, కోటలోని రహస్య మార్గాలు మాకు తెలపండి. విక్రమ్ని ఓడించి మిమ్మల్ని లంకిణీకి ప్రభువుల్ని చేస్తాము అన్నాడు. సోము భీముల ఆనందానికి అంతులేదు. సోము ముందర జాగ్రత్తగా, నన్ను చేస్తే చాలండి, మా భీముడు నాకు సాయంగా ఉంటాడు, వాడికి బుర్ర లేదు అన్నాడు. భీముడు తనకి బుర్ర లేదన్న విషయాన్ని గర్వంగా ఒప్పేసుకున్నాడు. అమాత్యుడు సోము భుజం తట్టి, నువ్వే ప్రభువ్వి, మేం పంపినట్లు మా దగ్గర నుంచి వచ్చినట్లు అసలు తెలియకూడదు. ఇక్కడికి వచ్చిన మారువేషాల్లో రండి అన్నాడు. ఇద్దరూ ఒప్పుకున్నారు. మణిదత్తుడు మంత్రి మంత్రాంగాన్ని మెచ్చుకున్నాడు. తనని కూతురు ద్వారా విక్రమ్ దెబ్బతీస్తే తను అన్నల ద్వారా చావు దెబ్బ తీయబోతున్నాడు. తెలివి అంటే తనదే. మర్నాడు ఉదయానికి సోము భీముడు లంకిణీ కోటకు చేరారు. భటులు వారిని విక్రమ్ దగ్గరికి తీసుకుపోయారు. విక్రము అన్నలను చూసి ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. వాళ్ళిద్దరూ దొంగ ఏడుపులు ఏడ్చారు. నిన్ను కష్టపెట్టినందుకు ప్రాయశ్చిత్తం అనుభవించాము.
అంటూ బోరున ఏడ్చారు సోము భీముడు. విక్రమ్ వారిని సముదాయిస్తూ, అన్నలారా, ఇది మీ చలువే, లేకపోతే నేను మహారాజుని అయ్యేవాణ్ణా? మీరు ఇక్కడే ఉండిపోండి, మీకే లోటు ఉండదు, మంచి పదవులు కూడా ఇస్తాను అన్నాడు. వారు తెలివిగా, నువ్వు మహారాజువి ఎలా అయ్యావురా అని అడిగారు. విక్రము అన్నలకి వారు వెళ్ళినప్పటి నుంచి జరిగిన సంగతులన్నీ చెప్పాడు. భలే భలే అంటూ ఆనందం నటించారు సోము భీములు. మర్నాడు అడవిలో మణిగుప్తుణ్ణి కలిసి, మా తమ్ముడి బలము వాడి వజ్ర కంకణంలో ఉంది ప్రభు అంటూ వివరించాడు సోము. మణిదత్తుడు మంత్రి ఆలోచించి, రేపు భటుడి చేత ఒక నకిలీ వజ్ర కంకణం పంపుదాం. విక్రమ్ నుంచి అసలుది కాజేసి ఇదక్కడ పెట్టు. కోటలోని రహస్య సొరంగ మార్గాలు వెతికి పట్టుకో, నువ్వే మహారాజు అయిపోతావు అన్నాడు. సోము విక్రమ్ అలవాట్లు పరిశీలించాడు. అతను స్నానానికి పోయినప్పుడు పూజ గదిలో వజ్ర కంకణం పెట్టి వెళతాడు. మహారాజుకి అనగా చొరవుగా భవంతిలోకి వెళ్ళగలడు అతను. విక్రమ్ స్నానానికి వెళ్ళినప్పుడు వజ్ర కంకణం మార్చేశాడు, నకిలీది పెట్టాడు. సోము చేసిన పని విక్రమ్ గమనించలేదు. నకిలీ వజ్ర కంకణం పెట్టుకున్నాడు. రహస్యదారుల సమాచారం తెలుసుకుని మణిగుప్తుడు తన సేనతో సునాయాసంగా కోటలోకి ప్రవేశించాడు. కోటలో కొద్దిగానే సైన్యం ఉంది. గుమంగ భటులు లంకిణీ సైనికుల్ని ఊచకోత కోసేస్తున్నారు. ఆకస్మిక దాడికి లంకిణీ సైనికులు తత్తరపడ్డారు. కొందరు భటులు విక్రమ్తో చెప్పారు మణిగుప్తుడి దాడి గురించి. చంద్రబాను భయపడింది. తన తండ్రి ఎంత మూర్ఖుడో తెలుసు. భర్తకి ఏ అపకారం చేస్తాడోనని మనం ఎక్కడికైనా పారిపోదాం. మూర్ఖుని ఎదిరించడం మంచిది కాదు అంది. నా దగ్గరున్న వజ్ర కంకణంతో మీ నాన్నకి బుద్ధి చెబుతాను, నువ్వేం భయపడకు అని వజ్ర కంకణం తీసుకున్నాడు. అది క్రింద పడి రాళ్ళు పడినాయి. ఆమె కంకణం చూసి, ఇది ఇంత నల్లగా ఉందేమిటి, దగదగా మెరిసేది కదా అంది. గీచి చూశాడు. అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఏదో మోసం జరిగింది. అందుకే ప్రభు, మనం అడవులకి పోదాం. శత్రువు దొంగగా దెబ్బ కొడితే మనము దొంగ దెబ్బే కొట్టాలి అంది చంద్రబాను. విక్రము భార్య మాట కాదనలేకపోయాడు. ఆమెతో గుర్రం ఎక్కాడు. వాళ్ళు పారిపోవటము మణిగుప్తుడు ఉద్యానవనం నుంచి చూశాడు. దుర్గం తలుపులు మూసేయమని భటులతో చెప్పాడు. విక్రమ్ గుర్రము సింహద్వారం దగ్గరికి వెళ్ళేసరికి తలుపులు మూతపడ్డాయి. వెనక్కి పోవటానికి దారి లేదు. శత్రు సైనికులు తరుముకొస్తున్నారు. గుర్రంతో తలుపుల్ని ఢీకొట్టించాడు. తలుపులు మండిపోయినాయి. గుర్రం ముందుకు కదిలింది. మణిగుప్తుడు వెంటాడినా విక్రమ్ దొరకలేదు. మణిగుప్తుడికి లంకిణీ రాజ్యం వశమవటం సంతోషాన్ని కలిగించింది. తామే చక్రవర్తినని, సోము తన ప్రతినిధి అని చాటింపు వేయించాడు. సోముకి పట్టాభిషేకం జరిపి, నువ్వు కేవలం మేము ఆడించే బొమ్మవి, అంతకంటే తెలివితేటలు చూపించావా తోక కత్తిరించేస్తా. ముందు నువ్వు చెయ్యాల్సిన పని నీ తమ్ముడు విక్రమ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకొని మాకు అప్పగించటం. శత్రు సంహారం పూర్తయ్యేదాకా మాకు నిద్ర పట్టదు అన్నాడు. సోము తల ఊపాడు. అమాత్యుడు సోముతో, ప్రభువులకి పాదాభివందనం చెయ్యి అని చెప్పాడు. సోము మణిగుప్తుడి కాళ్ళ మీద పడ్డాడు. మణిగుప్తుడు ఎంతగానో సంతోషించాడు. చిత్రకారులను పిలిపించి సోము పాదాభివందనం చేయటం చిత్రాలుగా గీసి రాజ్యమంతటా ప్రదర్శించమన్నాడు. ఈలోగా భీముడు సింహాసనం ఎక్కి కూర్చున్నాడు. అన్నా, నన్ను కాసేపు కూర్చొనియ్యి అంటూ. సోము వాణ్ణి తోసేయబోయాడు. భీముడు లావుగా ఉంటాడు. సోముని ఒక్క తోపు తోసి మరలా ఎక్కి కూర్చున్నాడు. భటులు వచ్చి భీముడిని కిందకి లాగేశారు. భీముడు సోముని నానా తిట్లు తిట్టసాగాడు. వీడు బయట ఉంటే ప్రమాదం, కారాగారంలో పడవేయండి అని ఆజ్ఞాపించాడు సోము. కొన్ని రోజులు గడిచాయి. లంకిణీ కోటలో తన ఉద్యోగులను నియమించాడు. తన సైన్యాన్ని మోహరించి ఉంచాడు. వేగులవారు విక్రమ్ కోసం, అతడి భార్య కోసము గాలిస్తున్నారు. సోము పాదాభివందనం చూసి లంకిణీ ప్రజలు ఏహ్యపడ్డారు. తమ ప్రభువు దుర్గతికి చింతించారు. అత్యున్నత సింహాసనం మీద ఒక అల్పుడు కూర్చుంటే ఏం జరుగుతుందో వారికి తెలిసింది.
మణిగుప్తుడు ప్రజల దగ్గర బంగారం ఎక్కువగా ఉందని తెలిసి యుద్ధ పన్ను వేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నాడు. ప్రజలు కొత్త ప్రభుత్వం పైన అసంతృప్తితో వేగిపోతున్నారు. ఇలా ఉండగా విక్రము, చంద్రభాను అడవిలోని కోయిగూడెంలో తలదాచుకున్నారు. కోయిల ద్వారా సోము ప్రభువయ్యాడని తెలిసింది. చంద్రభాను భర్తతో, చూసారా, మీ సోదరులే వెన్నుపోటు పొడిచారు. రక్త సంబంధం అనుకుని నెత్తికి ఎక్కించుకున్నారు. మనల్నే నాశనం చేసి వదిలారు అంది బాధగా. విక్రము ఆమెను ఓదార్చాడు. రాణి, ధర్మం జయిస్తుంది. అధర్మానిది తాత్కాలిక జయమే. దైవం దీన్ని ఎందుకు సంకల్పించాడో నువ్వు అడవిలో ఉండటం కష్టమే. మీ నాన్నగారి రాజ్యం వెళ్ళిపో అన్నాడు. ఆమె అస్సలు అంగీకరించలేదు. మిమ్మల్ని నష్టపరిచినవాడు తండ్రే కాదు. ఏ తండ్రి ఇంత కసాయిగా ప్రవర్తించడు. మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను. కష్టాలు నాకు లెక్క కాదు అంది. విక్రము ఆమె అభిమానానికి పొంగిపోయాడు. ముందర తన వజ్ర కంకణం సంపాదించడమో, దాన్ని పొందితే గాని విజయలక్ష్మి రాదు. తన మంత్రాల గుర్రాన్ని అడిగాడు ఏం చెయ్యాలి అని. మంగమ్మ చెప్పింది. గుర్రం మీద పచ్చగడ్డి మోపు కట్టి అడవిలో వదిలేశాడు. మణిగుప్తుడి భటుడి గుర్రము ఆ గడ్డిని తిన్నది. అది గుర్రపుశాలలో అనేక గుర్రాలని తాకింది. మర్నాటి నుంచి గుమంగ రాజ్యంలోని గుర్రాలు 3 కాళ్ళ మీదే నడుస్తున్నాయి. 4వ కాలు పైకెత్తి ఉంచుతున్నాయి. పరిగెత్తటం మానేశాయి. పశువైద్యులు చేసిన వైద్యాలు ఫలించలేదు. మణిగుప్తుడు ప్రత్యేకమైన పూజలు చేయించినా గుర్రాల జబ్బు పోలేదు. గుర్రాలు తిరగకపోవడంతో అనేక రాజకీయ కార్యక్రమాలు ఆగిపోయినాయి. మణిగుప్తుడికి ఏం చేయాలో తెలియలేదు. ఇంతలో ఓ స్వామీజీ దర్శనం చేసి, మీ గుర్రాల జబ్బు నేను పోగొడతాను అన్నాడు. మణిగుప్తుడు నమ్మలేదు. ఇలాగే చాలామంది చెప్పి ధనం ఎత్తుకుపోయారు అన్నాడు విసుగ్గా. ఆ సన్యాసి, నాకేం ఇవ్వనవసరం లేదు రాజా, పరోపకారానికే నేనే పనైనా చేస్తాను అన్నాడు. ఏమీ ఇవ్వక్కర్లేదని తెలిసాక మణిగుప్తుడు అంగీకరించాడు. సన్యాసి 7 మూకులతో నిప్పు తెప్పించి వాటి మీద 2 పువ్వులు, 3 కాయలు, 4 పళ్ళు ఉంచాడు. ఈ మూకుల మీద 7 సార్లు నడవాలి. ఎవరొస్తారో రండి అన్నాడు సన్యాసి. నిప్పుల మీద ఎవరు నడుస్తారయ్యా అన్నాడు మణిగుప్తుడు. మీ రాజ్యం కోసం ఆ మాత్రము సాహసం చేసే ఒక్క భటుడు లేడా అన్నాడు విక్రమ్. విక్రము సన్యాసి రూపంగా అక్కడికి వచ్చి ఉన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. సన్యాసి వేషధారి విక్రము గుర్రం వెంట్రుక 2 కాళ్ళకి పట్టుకొని నిప్పుల మూకలలో నడిచాడు. మణిగుప్తుడు, రాజోద్యోగులు ఆ సంఘటన చూసి అచ్చెరువు పొందారు. సన్యాసి గట్టివాడి అని నమ్మకం కుదిరింది. మూకుడిలో నిప్పు గుర్రపుసాల దగ్గర వేసి బాగా సాంబ్రాణి వేయమన్నాడు. ఇంకా ఒకరోజు పూజ చేయాలి, అప్పుడు గుర్రాలకి స్వస్థత చేకూరుతుంది అన్నాడు. మణిగుప్తుడు పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. ఆ రాత్రి పూజ సందర్భంగా, రాజా, నీ దగ్గర కొత్తగా ఒక కంకణం వచ్చింది. దానికి శాంతి చేస్తే గాని గుర్రాల జబ్బు పోదు అన్నాడు. మణిగుప్తుడు వజ్ర కంకణం తెచ్చాడు. దాన్ని సన్యాసి తీసుకుని ఒక డబ్బాలో వేసి మూతపెట్టి అగ్నిగుండంలో వేశాడు అందరూ చూస్తూ ఉండగా. తరువాత పూజ కానిచ్చి కంకణాన్ని తీసి ఇచ్చాడు. దీన్ని 40 రోజుల దాకా నీ పూజా మందిరంలోనే ఉంచి అప్పుడు ధరించు అన్నాడు. భటులు వచ్చి, ప్రభు, గుర్రాలు పరిగెడుతున్నాయి అన్నారు. మణిగుప్తుడు సంతోషించి, మహాత్మా, మీరు మరికొన్ని రోజులు మా రాజ్యంలోనే పావనం చేయండి అన్నాడు. సన్యాసి పని ఉందని, ప్రస్తుతం ఆగటం కుదరదని చెప్పి సెలవు తీసుకున్నాడు. సన్యాసి రూపంలో ఉన్న విక్రము అడవికి వచ్చేశాడు. చంద్రభాను అడిగింది, కంకణం తెచ్చారా అని. తీసి చూపించాడు. ఆ డబ్బాలో మరో నకిలీ కంకణం ఉందని వారికి తెలియదు. మోసాన్ని మోసంతోనే కొట్టాను అన్నాడు. ఇక మన కష్టాలు తొలగిపోయినట్లే, మరలా మనకి రాజ్యప్రాప్తి లభిస్తుంది అన్నది. లంకిణీ ప్రజలు, సైనికులు సోము అసమర్థ పాలనతో విసిగిపోయి ఉన్నారు. అతడేం చేస్తాడు? మణిగుప్తుడు ఎలా చెబితే అలా వినాలి. కొంతమంది అడవిలో విక్రమ్ని కలిశారు.
అంతా కలిసి ఒక పథకం వేశారు. కొంత సేన తయారైంది. కానీ దాన్ని పోషించాలంటే ఖర్చుతో పని. ఇంతలో లంకెణీ సైనికులు కప్పం వసూలు చేసి బళ్ల మీద ధనం సంచులు తీసుకుపోతున్నారు. వాటిని కొల్లగొట్టాడు తన అనుచరులతో కలిసి విక్రమ్. భటులు పోయి సోముకు చెప్పారు, దొంగలా, నాకు భయం. మీరు ఆ దారి వెంట మళ్ళీ పోకండి, మరో దారి వెంట పొండి. పోయిన డబ్బు మనకి ఎలాగూ దొరకదు అని హితవు చెప్పాడు. ఈలోగా మణిగుప్తుడికి విషయం తెలిసి లంకిణి రాజనగర్కి వచ్చాడు. సోమును తిట్టి భటుల్ని తరిమాడు అడవికి. వారిని ఊచకోత కోశారు అడవిలోని విక్రమసేన. వారి దుస్తులు ధరించి విక్రము అతడి భటులు రాజనగర్లోని కోటకి వెళ్లారు. మణిగుప్తుడు మధుపానం చేస్తున్నాడు. ఏం చేశారా బడుద్దాయిలారా అన్నాడు భటుల్ని చూసి. విక్రము అతడి భటులు వలయాకారంగా ఏర్పడినారు. విక్రము కరవాలం తీసి, మామా నీ ఆట కట్టు అన్నాడు. తను భంగపడినట్లు మణిగుప్తుడు తెలుసుకున్నాడు. అల్లుడు, నన్ను చంపకు, తిరిగి నీ రాజ్యం కేసు చూడను అని బ్రతిమలాడుకున్నాడు. విక్రమ్ కూడా అతన్ని చంపాలనుకోలేదు. ఎంతైనా తన భార్య తండ్రి కదా, ఆమె బాధపడుతుందని ఉదారంగా వదిలేశాడు. మణిగుప్తుడు తన తేలుకొండి స్వభావాన్ని పోనిచ్చుకోలేదు. అడవి నుంచి పోతూ రాజనగర్కి వెళ్లే దారిలో చంద్రభానుని మంచి మాటలతో నమ్మించి తనతో గుమంగ రాజ్యానికి తీసుకుపోయాడు. ఇక్కడ విక్రము మణిగుప్తుడు సైన్యాన్ని పంపేసి తన వారిని కారాగారం నుంచి విడిపించాడు. భీముడు లబోదిబోమన్నాడు. వాడు కారాగారంలో తిండి లేక చిక్కిపోయాడు. సోము తమ్ముణ్ణి తనకేం తెలియదని, అంతా మణిగుప్తుడే చేశాడని చెప్పాడు. భీముడు మాత్రం సోముని కొట్టి, విక్రమ్, ఈ గాడిద కొడుకుని నమ్మకు అన్నాడు. సోము భీముణ్ణి కూడా బ్రతిమిలాడుకున్నాడు. మనం ఒకటే కదరా. విక్రమ్ వారిని మందలించి తిన్నగా ఉండమన్నాడు. అడవి నుంచి వచ్చిన భటులు మణిగుప్తుడు రాణిని అపహరించుకొని పోయాడని చెప్పారు. విక్రము మామ దుర్బుద్ధికి చింతించాడు. మరునాడు రాయబారి లేఖ తెచ్చాడు. విక్రమ్, వజ్రకంకణం నాకు అందచేస్తేనే నీ భార్యను తిరిగి పంపిస్తాను, లేకపోతే గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను సంహరిస్తాను. 10 రోజులు వ్యవధి ఇస్తున్నాం. మా అభిమానానికి పాత్రుడివి అవుతావో, ఆగ్రహం చూస్తావో నీ ఇష్టం. విక్రమ్కి భార్య అంటే అపారమైన ప్రేమ ఉంది. త్వరలో తనకి వారసుడు జన్మించబోతున్నాడు. ఈ శుభతరుణంలో చంద్రబాను ఇక్కడ ఉండటమే క్షేమం. ఆమె కంటే తనకి కంకణం ఎక్కువ కాదు. కానీ మంత్రి దశవాయి నివారించాడు. కంకణం ఇచ్చినా ఆమెను పంపుతాడని లేదు, మరో కోరిక కోరతాడు. ఇలాంటి బెదిరింపులకు లొంగరాదు. మనమే యుక్తిగా మహారాణిని విడిపించుకొని వద్దాం. విక్రమ్కి మంత్రి మాటల్లో నిజం గోచరించింది. అలాగే చేద్దామన్నాడు. మంగమ్మ మాయం కావటంతో వజ్రపాలుడికి సరైన ఆహారం దొరకటం లేదు. ఆ రాక్షసుడికి మొండెం దాకనే శరీరం ఉంది. స్వయంగా గుహ దాటి ఎక్కడికి పోలేడు. తెల్లటి పొరమీసాలు, పంటి మీద కూరలు, ఎర్రటి బొబ్బలు ఎక్కిన శరీరంతో భయంకరంగా ఉంటాడు. తన దగ్గరున్న 3 పిశాచాలని మంగమ్మని వెతుక్కొని తీసుకుని రమ్మన్నాడు. పిశాచాలు 3 ఎన్నో ఊళ్ళు తిరిగి లంకిణీ రాజ్యం చేరాయి. పిశాచాలు రాత్రి ఉద్యానవనంలో మాట్లాడుకోవటం గుర్రపుశాలలోని గుర్రం రూపంలో ఉన్న మంగమ్మ వింది. తాడు తెంపుకొని చెట్టు దగ్గరికి వచ్చింది. 3 పిశాచాలారా, ఆ నరుడు నన్ను మోసం చేసి గుర్రం కింద మార్చేశాడు. వజ్రపాలుడు విడిపిస్తాడని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అంది విచారంగా. 3 పిశాచాలు ఆ గుర్రం పైన మంత్రదండంతో కొట్టాయి. గుర్రము మంగమ్మగా మారిపోయింది. వాణ్ణి ఈ మంత్రదండంతో ఇప్పుడే చంపి వస్తాను, ఇలా ఇవ్వండి అంది. పిశాచాలు ఆమెను శాంతిపరిచాయి. వజ్రపాలుడు నిన్ను తీసుకురమ్మన్నాడు. ముందు అతడి దగ్గరికి వెళ్దాం. విక్రమ్ని ప్రస్తుతం మనమేమీ చేయలేం. అతడి దగ్గర వజ్ర కంకణం ఉందని మరిచిపోవద్దు అని మంగమ్మని పిశాచాలు అడవిలోని వజ్రపాలుడి స్థావరానికి తీసుకుపోయాయి. వజ్రపాలుడు జరిగిన దానికి చింతించి, వజ్రకంకణం ఉపాయంగా లాక్కోవాలి, అది మన శక్తులకి ఆధారం అంటూ
పిశాచాలకి మంగమ్మకి ఏం చేయాలో చెప్పాడు. మంగమ్మ పిశాచాల్ని తీసుకుని బయలుదేరింది. అడవిలో 4 రాజ్యాల దారులు కలిసే కూడలిలో మంగమ్మ పళ్ళు అమ్మసాగింది. నిత్యం ఆ దారి గుండా వందలాది మంది ప్రయాణం చేస్తారు. మంగమ్మ చవకగా పళ్ళు ఇస్తోందని బాటసార్లు తినేవారు. తినేసి తమ దారిన పోకుండా మంగమ్మ గుడిసెలోకి పోయేవారు. అక్కడ పళ్ళుగా మారిపోయేవారు. పిశాచాలు ఆ మంత్రాల పళ్ళని వజ్రపాలుడికి చేరవేసేయి. ఇలా ఉండగా గుమంగ రాజ్యంలో చాలామంది జనము అడవిదారి వెమ్మట మాయమైపోతున్నారని మణిగుప్తుడికి ఫిర్యాదులు అందినాయి. వేగులవారు ఆ ముసలమ్మ ఏదైనా చేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. మణిగుప్తుడు తన పరివారంతో మంగమ్మ పళ్ళ దుకాణం దగ్గరికి వచ్చాడు. నీకు మంత్రాలు వచ్చేమిటే దొంగముండా, అడవిలో జనం మాయమవుతున్నారట అని అన్నాడు. మంగమ్మ తనకేం తెలియదంది. పళ్ళు తినమని కోరింది. మణిగుప్తుడు ఆమె గుడిసెలోకి పోయి వెతికాడు. ఎవరూ జనం లేరు, పళ్ళ బుట్టలు తప్ప. ఏమైనా నీ మీద అనుమానంగా ఉంది. అడవిలో పళ్ళు అమ్మటం ఏమిటే దొంగమొహమా, 4 రాజ్యాల ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారు. దీన్ని బంధించి చెరసాలలో పెట్టండి అన్నాడు. భటులు లేరు బయట. వాళ్ళు పళ్ళు తిని ఎప్పుడో పళ్ళ కింద మారిపోయారు. భటులు లేకపోవడంతో అతడి అనుమానం బలపడింది. మంగమ్మని బంధించి తీసుకుపోవటానికి కరవాలం ఎత్తాడు. కానీ పిశాచాలు సైగ చేయటంతో ఆ కరవాలము అతన్నే కొట్టసాగింది. మణిగుప్తుడు లబోదిబోమన్నాడు. వజ్రకంకణం ఉంటే ఈ బాధలు తప్పేవి కదా అని అరిచాడు. మంగమ్మ పిశాచాలు కొట్టడం ఆపించి, వజ్రకంకణం గురించి నీకెలా తెలుసు? నిజం చెబితే నిన్నేం చేయము అన్నారు. మణిగుప్తుడు తన అల్లుడి విక్రమ్ దగ్గర అది ఉందని, దానికోసమే తను ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. మన అదృష్టం బాగుంది, దాన్ని వచ్చేలా నేను చేస్తాను అంటూ మంగమ్మ చెప్పింది ఏం చేయాలో. మణిగుప్తుడు అంగీకరించాడు. 4 అతడి కోటకు వెళ్లారు. మణిగుప్తుడు అంతఃపురానికి వెళ్ళాడు. చంద్రభాను భర్త కోసము పరితాపంగా ఉంటున్నది. అన్నపానాదులు ముట్టడం లేదు. అమ్మా, నిన్ను భర్త నుంచి విడదీసి చాలా అపచారం చేశాను, నన్ను మన్నించు. రాజకీయాల కోసము నీ జీవితం బలి చేయదలుచుకోలేదు. వెంటనే నీ భర్త దగ్గరికి వెళ్ళిపో అని మమకారపూరితంగా చెప్పాడు. తండ్రి మరో నాటకం ఆడుతున్నాడేమోనని అనుమానించింది. నాతో నీ భటులను పంపవద్దు, నేను గుర్రం మీద ఒంటరిగానే వెళ్తాను అన్నది. మణిగుప్తుడు ఒప్పుకున్నాడు. చంద్రభాను ఏమీ ఆలస్యం చేయకుండా కట్టుబట్టలతో గుర్రం మీద భర్త దగ్గరికి ప్రయాణమైంది. 3 పిశాచాలు ఆమెను ఆవరించాయి. మంగమ్మ మరో గుర్రం పైన బయలుదేరింది. విక్రము భార్య క్షేమంగా వచ్చినందుకు సంతోషించాడు. ఆ రాత్రి విక్రమ్ పడుకొని నిద్రపోతూ ఉండగా చంద్రభాను వజ్రకంకణం తీసి క్రింద పడేసింది. మంగమ్మ తెరచాటున నక్కి ఉంది. వజ్రకంకణాన్ని అందుకుంది. ఆమె ఆరాటం తీరింది. విక్రమ్, నన్నే మట్టి కరిపిస్తావురా అంటూ మంత్రదండంతో విక్రాన్ని కొట్టింది. అతడు పక్షిగా మారిపోయాడు. మంగమ్మ పిశాచాలు అక్కడి నుంచి బయలుదేరాయి. తెల్లారి పిశాచాలు వదిలిన చంద్రభాను లేచింది. పక్కన భర్తకి బదులు పక్షి ఉంది. ఆమె నివ్వెరపోయింది. రెక్కబుచ్చుకొని విసిరి కొట్టబోయింది. దేవి, తొందరపడకు, మనం మోసపోయాం. ఎవరో వజ్రకంకణం దొంగిలించి నన్ను పక్షిగా మార్చేశారు అన్నాడు. పక్షి రూపము విక్రమే. ఆమె విచారపడుతూ, మా నాన్నే అయ్యుంటాడు. అతడికి ఈ జన్మకి బుద్ధి రాదు. కూతురి సంసారంలో నిప్పులు పోసే కసాయివాడు అంది కోపంగా. మీ నాన్నైతే నన్ను పక్షిగా మార్చలేడు కదా, లేక ఎవరి సాయాన్నో తీసుకొని ఉంటాడు. నువ్వేం బాధపడకు, నాకు పక్షి స్నేహితుడు ఉన్నాడు, అతడి సాయం కోరుతాను అన్నాడు. అక్కడికి సోము, భీముడు, తమ్ముడు అని అరుస్తూ వచ్చారు. ఈ పక్షి బాగుందే, కూర వండుకొని తినచ్చు అన్నాడు భీముడు పట్టుకొని. చంద్రభాను అతడి చేతిలో నుంచి పక్షి తీసుకొని, ఏం పని మీద వచ్చారు అంది. ఓ ముసలమ్మ వజ్రకంకణం తీసుకొని పారిపోయింది. మేం రాత్రి ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా ఆమె తీసుకొని వెళుతోంది.
అది మాకిచ్చేయి అని వెంటబడితే మిఠాయి ఇచ్చింది. అది తినగానే నిద్రపోయాం. ఇప్పుడే మెలకువ వచ్చింది అన్నాడు సోము. విక్రము గుర్రపుసాలకి ఎగిరి వచ్చాడు. తన గుర్రం లేదు అక్కడ. అంటే మంగమ్మ మనుష్య రూపం ధరించింది. ఎవరి ద్వారానో పొంది ఉంటుంది. ఆమె తనని పక్షిగా మార్చి ఉంటుంది. భార్యతో చెప్పి బయలుదేరాడు విక్రమ్. కొండలు కోనలు దాటి చాలా ఊర్లు ప్రదేశాలు వెతికాడు. 41 రోజుల తర్వాత ఆ పక్షి కనిపించింది. తనకి గుమ్మడికాయ గింజ ఇచ్చినటువంటి పక్షి అది. విక్రంకి వచ్చిన ఆపద తెలుసుకుని విచారించి అతన్ని హిమాలయాల్లోని యక్షకిన్నెర పక్షి దగ్గరకు తీసుకుపోయింది. యక్షకిన్నెర పక్షికి బంగారు రెక్కలు, వాడిగోళ్ళు, తల మాత్రము స్త్రీ తల. అది ఎప్పటినుంచో 3 పిశాచాల్ని వేటాడాలని చూస్తోంది. విక్రమ్ని తన రెక్కలతో తాకింది. అతడికి మనిషి రూపం వచ్చేసింది. రాకుమారా, నా మీద కూర్చో. వజ్ర కంకణం ఎత్తుకుపోయింది ఆ పిశాచాలే. వజ్రపాలుడే తెప్పించి ఉంటాడు. ఆ కంకణంతో వారు చాలా అత్యాచారాలు చేయనున్నారు. వారిని సంహరించే సమయం వచ్చింది. నా మీద కూర్చో. ఈ బాణాలు తీసుకో. ఇన్నాళ్ళు సరైన జోడీ లేక వాళ్ళని చంపలేకపోయాను అంది యక్షకిన్నెర పక్షి. విక్రము యక్షకిన్నెర పక్షి మీదకి ఎక్కాడు. అది ఆకాశ మార్గాన ఎగిరి నర్మదా లోయ దగ్గరికి వచ్చింది. లోయ అవలి కొండ మీద గుడ్లగూబ ఆకారంలో వజ్రపాలుడి స్థావరము ఎండలో మెరుస్తోంది. యక్షకిన్నెర పక్షి లోయ మీద నుంచి ఎగరబోయింది. వేడి గాలి దాన్ని పోనీయలేదు. ఎంత ప్రయత్నించినా సరే ఎగరలేకపోయింది. విక్రమ్, నా రెక్కల మీద మాయా అద్దం ఉంది. దాన్ని చూస్తూ లోయ ఎందుకు దాటిపోవటం లేదని అడుగు అంది పక్షి. విక్రము అద్దం చూస్తూ అడిగాడు. అప్పుడు అద్దంలో మారిన 3 వ్యక్తులను లోయకు బలి చేయాలి. అప్పుడే వేడిగాలి తగ్గి లోయ దాటే అవకాశం కలుగుతుంది. శత్రువులు రాకుండా వజ్రపాలుడు ఇలా ఏర్పాటు చేసుకున్నాడు. లోయ ఎవరు దాటినా సరే వజ్రపాలుడి సగం శక్తులు మందగిస్తాయి. బలి ఇచ్చే వ్యక్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. వారి ప్రాంతం వారే అయి ఉండాలి. విక్రమ్ తను చదివింది యక్షకిన్నెర పక్షికి చెప్పాడు. పక్షి, ఆ వ్యక్తులు ఎవరు అడుగు. విక్రమ్ అడగగానే అద్దం మీదే జీవసిరి, సుబ్బుకాళ, చింతన్న పేర్లు, వారి బొమ్మలు కనిపించాయి. యక్షకిన్నెర పక్షి ముందుగా జీవసిరి ఇంటికి విక్రమ్ని పేద బ్రాహ్మణుడి అవతారంలో తీసుకువెళ్ళింది. జీవసిరి మధ్యాహ్నం భోజనానికి కూర్చోబోతున్నాడు. విక్రము విస్తరి ముందు కూర్చున్న పదార్థాలు చూస్తున్నాడు. అవన్నీ నా భార్య స్వచ్ఛమైన నెయ్యి, నూనెలతో చేసిన వంటలు. మీరు సందేహించిన అవసరం లేదు, తినండి. మీలాంటి అతిథి దొరకటం ఇవాళ మా అదృష్టం అన్నాడు జీవసిరి. దానికి బ్రాహ్మణ వేషధారి విక్రము, జీవసిరి, నాతో ఒక ఉత్తమ కార్యానికి వస్తే గాని నేను భుజించను అన్నాడు. జీవసిరి దానికి, ఉత్తమ కార్యమంటున్నారు, ఎందుకు రాను? సందేహించక తినండి, తర్వాత రాననకూడదు అని హెచ్చరించాడు విక్రమ్. అతడి భార్య భాగ్య, మా సంపద మీద మీరు అనవసరంగా సందేహించకుండా తృప్తిగా తినండి మహాత్మా అంది. అప్పుడు విక్రమ్ తినసాగాడు. జీవసిరి భాగ్య దంపతులకి పిల్లలు లేరు. ఇంతలో జీవసిరి వ్యాపారం దెబ్బతింది. నష్టాల మూలంగా ఇక వ్యాపారం చేయలేకపోయాడు. భాగ్య ఓదార్చింది. జరిగిన దానికి విచారిస్తే లాభం లేదు, జరగబోయేది చూసుకోవాలి. నాన్న దగ్గరికి పోయి కొంత ధనం అప్పుగా అడగండి, ఆయన వ్యాపారాలు బాగున్నాయి కనుక ఈసారి అంది. జీవసిరికి మామగారిని అడగటం నచ్చలేదు. ఆయన లేదంటే మనసు చివుక్కుమంటుంది. కావలసిన వారిని అడగకూడదు, బయటవారు లేదన్నా ఇబ్బంది లేదు అన్నాడు భార్యతో. మా నాన్న అలాంటివాడు కాదు. నా మీద చాలా ప్రేమ ఆయనకి, తప్పక ఇస్తాడు. నన్ను చూసైనా మీకు సాయం చేస్తాడు అని భాగ్య నచ్చ చెప్పింది. దాంతో జీవసిరి మామగారింటికి బయలుదేరాడు. దారిలో తినండి అని అన్నం మూట ఇచ్చింది. మామగారిల్లు 8 క్రోసులు దూరంలో ఉంది. చీకటితో బయలుదేరి మధ్యాహ్నానికి సగం దూరం ప్రయాణించి అడవిలోని సెలయేరు ప్రాంతానికి చేరుకున్నాడు.
అక్కడ స్నానం చేసి భార్య ఇచ్చిన అన్నం మూట విప్పాడు. పిండితో చేసిన 4 రొట్టెలు. ఇంటిలో పిండి అంతా తనకు చేసి ఇచ్చివేసి ఉంటుంది. ఆమెకి ఉందో లేదో పిచ్చి ముఖం అంటూ భార్య ప్రేమ మీద జాలిపడ్డాడు. ఇంతలో అటు ఓ సన్యాసి వచ్చాడు. జీవసిరి, రండి, సమయానికి వచ్చారు అంటూ 2 రొట్టెలు పెట్టాడు. సాధువు తిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. జీవసిరి మామగారింటికి వెళ్ళాడు. ధనపాలుడు అల్లుడికి మర్యాద చేసి, బాబు, అలా నీరసంగా ఉన్నావేం? ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదా అని అడిగాడు. జీవసిరి తనకి ఒంట్లో బాగానే ఉందని, వ్యాపారంలో నష్టం వచ్చి అంతా ఊడ్చుకుపోయిందని, ఇల్లు తప్ప ఏమీ మిగల్లేదని మిమ్మల్ని అప్పు అడుగుదామని వచ్చానన్నాడు. త్వరలోనే అప్పు తీర్చేస్తానన్నాడు. ధనపాలుడు అల్లుడు అడిగిన వెంటనే ఆలోచనలో పడ్డాడు. అల్లుడిప్పుడు నష్టాల్లో కష్టాల్లో ఉన్నాడు. డబ్బు ఇచ్చినా ఈ నష్టంలో పోతుంది, లేదంటే కష్టపెట్టుకుంటాడు. త్వరలో పంపిస్తాను, నష్టాల్లో లాభాలు రావు, కొంతకాలం వేచి ఉండు అన్నాడు లోపలికి వెళుతూ. జీవసిరికి వెంటనే మామ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. తనకివ్వటం ఇష్టం లేకనే అలా చెబుతున్నాడని కోపంతో వెళ్ళిపోయాడు అవమానంగా. అడవిలో సగం దూరం వెళ్ళేసరికి రాత్రయింది. అక్కడే పడుకున్నాడు. ఉదయం లేచేసరికి అతడికి ప్రయాణం చేయబుద్ధి కాలేదు. భార్య తన కోసం తండ్రి ఇస్తాడని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు తన ఒట్టి చేతులతో వెళితే తన్ని చూడగానే నిరాశ పడిపోతుంది. ఏ అఘాయిత్యమైనా చేస్తుంది కూడా. అందుకని ఆమెను నమ్మించటానికి రాళ్లైనా మూటగట్టి పట్టుకెళతాను అంటూ కొన్ని రాళ్లు మూటగట్టుకొని నెత్తిమీద పెట్టుకుని బయలుదేరాడు. నిన్నటి సన్యాసి తిరిగి కనిపించాడు. శుభమగుగాక అంటూ ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. జీవసిరి నవ్వుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే భాగ్య, మా నాన్న ఇచ్చాడా? ఎందుకీడండి మీ భయం కానీ, మరలా మీరు వ్యాపారం చేయవచ్చు అంటూ మూట లోపల పెట్టింది. జీవసిరి తను అక్కడే ఉంటే తెలుస్తుందని లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వీధిలోకి వెళ్ళిపోయాడు. రాత్రికి కానీ ఇంటికి రాలేదు. వచ్చేసరికి భాగ్య విందు భోజనం సిద్ధం చేసింది. ఇదంతా ఎక్కడిది అన్నాడు. మీరు తెచ్చిన వజ్రాలలో ఒకటి విపణి వీధిలో అమ్మితే 1000 వరహాలు ఇచ్చాడు. చాలా వజ్రాలు తెచ్చారు, మన దరిద్రం తీరిపోతుంది అన్నది సంతోషంగా. జీవశ్రీకి ఆశ్చర్యం వేసింది. తను రాళ్లు తెస్తే అవి వజ్రాలవటమేమిటి? అది సన్యాసి మహత్యమా, లేక భార్య మనోసంకల్పబలమా, లేక తన అదృష్టమా అతడికి తెలియరాలేదు. అప్పటినుంచి తిరిగి వ్యాపారం చేసి మంచి లాభాలు సంపాదించాడు. రోజూ అతిథికి భోజనం పెట్టకుండా తను తినేవాడు కాదు. కథంతా విన్నాక విక్రము అతన్ని తీసుకుని బయలుదేరాడు. విక్రము యక్షకిన్నెర పక్షి మీద సుబ్బుకాళ ఉండే కొండ ప్రాంతానికి వచ్చాడు. సుబ్బుకాళ ఇంటి ముందు అనేక కొండ ప్రాంతం జనం ఉన్నారు. పురుగులు కుట్టినవారు, విషజంతువులు, క్రూర మృగాలు పీకినవారు అతడింటి ముందు సుబ్బుకాళ కోసం నిరీక్షిస్తున్నారు. అతడు మంత్రదండంతో వచ్చిన వారికి రాస్తున్నాడు. బాధ అమాంతంగా పోతోంది. సుబ్బుకాళ పూర్వం గజదొంగగా ఉండేవాడు. అతి నిర్దాక్షిణ్యంగా జనాన్ని కొట్టి చంపి ధనము, వస్తువుల్ని దోచుకునేవాడు. అతడు అలా గజదొంగగా విలయతాండవం చేస్తున్నా ఏ మహారాజు ఎంత ప్రయత్నించినా పట్టుకోలేకపోయేవాడు. అతన్ని పట్టుకున్న వారికి 1,00,000 వరహాల బహుమానం ప్రకటించాడు. అయినా పిల్లి మెడలో గంటగట్టేదెవరు? బహుమానానికి ఆశపడి కొందరు ప్రయత్నించి చనిపోయారు కూడా. ఒక రోజున సుబ్బుకాళ లోయ ప్రాంతంలో వెళ్లే ముసలాన్ని ఆపి, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయి, లేకపోతే చంపేస్తాను అంటూ విలాసంగా కత్తి తిప్పుతున్నాడు. అది సుబ్బుకాళకే తగిలింది. డొక్కలో గుచ్చుకొని రక్తం ధారగా వచ్చేస్తోంది. సుబ్బుకాళ బాధతో గిలగిలలాడిపోతున్నాడు. అప్పుడు ఆ ముసలాడు తన దగ్గరున్న 2 కర్రపుల్లలు తీసి అటూ ఇటు తిప్పి అతడి గాయం మీద రాశాడు. సుబ్బుకాళ బాధ మటుమాత్రంగా మాయమైపోయింది. బాబు, బాధలేదా, తగ్గిందా అని ముసలాడు అడిగాడు. సుబ్బుకాళ అతడి మంచితనానికి ముగ్ధుడయ్యాడు.
తనని గాయపరిచి పారిపోవచ్చును కదా, అలా చేయక తనని రక్షించాడు. బాబు, ధనం ఈ లోకంలోనే ఉపయోగిస్తుంది, పుణ్యము అన్ని లోకాల్లోనూ ఉపయోగిస్తుంది. ఈ కర్రలను ఉపయోగించి జనం బాధలు తీర్చు, పరలోకానికి పుణ్యం సంపాదించుకో అంటూ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పటినుంచి సుబ్బుకాళ పూర్తిగా మారిపోయాడు. దొంగతనాలు చేసి జనానికి సాయపడుతున్నాడు. ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు ఆశించకుండా విష క్రూర జంతువుల బాధలు తొలగిస్తున్నాడు. విక్రము అతన్ని పక్షి మీద నుంచే పిలిచాడు, తాను దిగలేకపోతున్నానని. సుబ్బుకాళ తన మంత్రదండంతో దగ్గరికి రాగానే పక్షి మీదకి లాగాడు. యక్షకిన్నెర పక్షి పైకి ఎగిరింది. విక్రము సుబ్బుకాళకి ఏం చేయాలో చెప్పాడు. అతడు సంతోషంగా అంగీకరించాడు. ఆఖరికి చింతన్న దగ్గరికి వెళ్ళారు. అతడు సెలయేటి ప్రక్కన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. విక్రము పక్షి దిగి అతడి పక్కనే కూర్చొని తపస్సు చేయసాగాడు. కళ్ళు మూసుకొని అలా తపస్సు చేస్తున్నట్లు నటించసాగాడు. చింతన్న పూర్వం ఒక వ్యాపారి. ఎన్నో మోసాలు, తప్పుడు తూకాలు చేసి సంపాదించేవాడు. అయినా అతడికి ధనకాంక్ష తీరేది కాదు. ఓ రోజున ఓ బాటసారి అతడి కొట్టు దగ్గరికి వచ్చి, మన మహారాజు గారు పొద్దుటే చూసిన వారికి 100 వరహాలు ఇస్తున్నారు అని చెప్పాడు. చింతనలో ఆశ పీకింది. రాత్రి ఇంటి దగ్గర నిద్రపోయే బదులు మహారాజు గారి భవంతి దగ్గరే నిద్రపోతే లేచేసరికి 100 వరహాలు వస్తాయి, అదో లాభం అనుకొని చింతన్న ఆ రోజు మహారాజు ఇంటి ముందర పడుకున్నాడు. మహారాజు లేవగానే అతడి ముఖం చూసి ఎంత కావాలి అని అడిగాడు. 100 వరహాల కంటే ఎక్కువ ఇచ్చేలా ఉన్నాడని 200 కాదు 300 వరహాలు అన్నాడు. నీకెంత కావాలో నీకే తెలియటం లేదు. రేపు బాగా ఆలోచించి ఎంత కావాలో చెప్పు, నువ్వు అడిగింది ఇస్తాను అన్నాడు. ప్రభు, నిజంగానే మీరు అడిగింది ఇస్తారా? మేము అబద్ధాలు ఎందుకు చెబుతాము? నువ్వు ఏది కోరినా ఇస్తాం, సందేహం అవసరం లేదు అన్నాడు మహారాజు. చింతన్న ఇంటికి పోయి 1000 వరహాలు కోరదామనుకున్నాడు. మరో చిన్న వ్యాపారం ప్రారంభించవచ్చు అనుకున్నాడు. కాదు, మహారాజు అడిగిందంతా ఇస్తానన్నాడు. 2000 వరహాలు అడిగితే ఇంకా పెద్ద వ్యాపారం చేయవచ్చు. 5, 10, 20 వేల వరహాలు, 1,00,000 వరహాలు కోరితే సముద్ర వ్యాపారాలు చేయవచ్చు. దాన్ని మించి లాభాలు తీయవచ్చు. అప్పుడు తను బంగారు ఉంగరాలు, జరీ పంచెలతో జమీందార్లాగా ఉంటాడు. ఈ పాత భార్యను చూసి అప్పుడంతా నవ్వుతారు. ముందే ఈమెని వదులుచుకుంటే మరో అప్సరసను పెళ్లి చేసుకోవచ్చు. మంచం మీద నిద్రపోయే భార్యను లేపి తాళతో కట్టి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను బావిలో పడవేశాడు. పక్కింటి వారు చూసి మహారాజుతో ఫిర్యాదు చేశారు. రాజభటుల్ని పంపాడు మహారాజు. చింతనని రాజభటులు బంధించి తీసుకుపోయారు. మహారాజు, ఏమయ్యా, నీ భార్యని ఎందుకు చంపావు అని అడిగాడు. చింతన్న ఏడ్చేశాడు. అయ్యా, నన్ను క్షమించండి. నాలోని ఆశ, దురాశ ఇంత పని చేసింది. ఆశకి అంతులేనట్లే నా పాపానికి అంతులేదు. మీరు ఎంత అడిగినా ఇస్తారనే ఆశతో కోరికలు పెంచుకొని పట్టబోయే రాజయోగానికి ఆమె తగదని చంపేశాను అన్నాడు. మహారాజు 10 ఏళ్ల కారాగార శిక్ష విధించాడు. కారాగారంలో చింతన్న ధ్యానం మీద దృష్టి నిలిపాడు. కోరికలే శత్రువులను గ్రహించి తపస్సు చేయసాగాడు. మహారాజు అతడి మంచి ప్రవర్తనకి విడుదల చేసినా చింతన్న తపస్సు చేసుకుంటూ అరణ్యంలో ఉండిపోయాడు. అతని కథంతా విన్నాక తన విషయం చెప్పగా చింతన్న అంగీకరించాడు. ముగ్గురిని తీసుకుని వెళ్ళి లోయకు బలి ఇవ్వగానే వేడి తగ్గింది. పక్షి అవతలకి ఎగిరి గుహని రెక్కలతో కొట్టింది. తలుపులు పగిలాయి. శత్రుదాడి చూసి మంగమ్మని వజ్రపాలుడు మింగేశాడు. అతడి చుట్టూ నీలం చక్రము వలయాకారంగా తిరుగుతూ ఉంది. దాన్ని దాటి విక్రమ్ వెళ్ళలేకపోయాడు. యక్షకిన్నెర పక్షి ముక్కుతో గొయ్యి చేసింది. సింహాసనము క్రింద పడిపోయింది. అదే అదనని బాణాల పరంపరలతో రాక్షసుని హతమార్చాడు విక్రమ్. రాక్షసుడు చావటంతో బలి ఇచ్చిన ముగ్గురు బ్రతికారు. వారిని వారి ఇళ్లకు వెళ్ళమని వజ్ర కంకణాన్ని యక్షకిన్నెర పక్షికి ఇచ్చేసి
తన రాజ్యం వచ్చేశాడు విక్రమ్. భర్తను చూసి భార్య సంతోషించగా కూతురు అల్లుడిని చూసి మణిగుప్తుడు మంచివాడిలాగా మారిపోయాడు. వజ్ర కంకణం జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.